Hello guys, I hope you are all doing amazing. Welcome to my channel Bonus Bonsai Journey. ఎఫ్ఐ మిస్టేక్స్ కామన్గా మనం చేసి ఏంటంటే ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ మన ఛానల్ ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలా బాన్సై రిలేటెడ్ అండ్ గార్డెనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ మన టాపిక్లోకి వచ్చేస్తే ఎఫ్ఐఎం అనేది మనకి జనరల్గా ఫార్మ్ యార్డ్ మాన్యూర్, అంటే మన గేదెలు ఆవుల నుంచి వచ్చే ఆ యొక్క వేస్ట్ నుంచి మనకి కన్వర్ట్ అయ్యే ఒక కంపోస్ట్. అది చాలా బెటర్ అండ్ ఎఫెక్టివ్ ప్లాంట్ గ్రోత్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎఫ్ఐఎం అనేది. సో ఈ ఎఫ్ఐఎంని చాలామంది ఏంటంటే రాంగ్గా అప్లై చేస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్గా దీని యొక్క సెలక్షన్ కూడా చాలా కొంచెం మంది రాంగ్గా పిక్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎం అనేది ఏంటంటే ఒక ఆ ఎక్స్ట్రాక్ట్, ఆ వేస్ట్ వచ్చిన తర్వాత, ఎక్స్క్రీటా వచ్చిన తర్వాత, ఆ ప్యారెంటర్ కదా, అది వచ్చిన తర్వాత ఆ వచ్చిన దాన్ని ఒక 45 days నుంచి 2 months వరకు కంప్లీట్గా ఆ యొక్క ప్రాసెస్ అంతా అయిపోయి మొత్తం ఎర్త్వామ్స్ కానీ, పురుగులు కానీ, ఇంకా వేరే ఇన్సెక్ట్స్ కానీ మొత్తం అన్ని దాని మీద ఫీడ్ అయిపోయిన తర్వాత వచ్చే ఎండ్ ప్రొడక్ట్ అనేది ఎఫ్ఐఎం. సో దానికి ప్రాసెస్కి మినిమం మనకి 45 days ఈజీగా పడుతుంది దాని కండిషన్ వల్ల. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎఫ్ఐఎం తెచ్చుకుని మనం ప్లాంట్స్కి అప్లై చేసుకుంటే బెస్ట్. అంటే ఇంకా మట్టి అయిపోద్ది, దాని నుంచి స్మెల్ కానీ ఏమి రాదు, నీట్గా ఉండదు. అది చాలా బెస్ట్ సాయిల్ మిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అది మాన్యూర్. సో ఈ మాన్యూర్ని మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఫ్రెష్గా ఉంటుంది కదా, ఆ డంగ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ కంపోస్టింగ్, ఈ ప్రాసెస్ అనేది, ఈ వేస్ట్ ప్రాసెస్ అనేది ఈ యొక్క మాన్యూర్లో కన్వర్ట్ అంటే ఈ యొక్క డంగ్ ఆ మాన్యూర్లో కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఆ ప్లాంట్ మొదట్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్లాంట్ మొదట్లో జరుగుతుందో ఈ పురుగులు ఉంటాయి కదా, ఈ పురుగులు, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ని తినేస్తాయి, తెలియకుండా వేరుని తినేస్తాయి కిందకి వెళ్ళి. సో ఈ వేరుని తినడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ప్లాంట్ చనిపోయింది. అండ్ ఇంకొకటి, ఈ ఎఫ్ఐఎం అనేనే కాదు, మీరు అట్టుపళ్ళు తొక్కలు కానీ, టమాటా ఏదన్నా వేస్ట్ ప్రోడక్ట్, మీరు వెజిటేబుల్ వేస్ట్ కానీ అవన్నీ కూడా ప్లాంట్కి బలం అని డైరెక్ట్గా వేసేస్తారు కదా, అవి కూడా అల్టిమేట్గా ప్లాంట్ని కిల్ చేస్తాయి. పక్కా నేను ఆల్రెడీ ఒక మంచి ప్లాంట్ని కోల్పోయా ఇలాగా నేను చేయడం వల్ల. అంటే మనం చాలా మంచి మంచి ప్లాంట్ని మనం కోల్పోతూ ఉంటాం, తెలీదు ఏం చేసామో తెలియదు. సో ఇదంతా, సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా మీరు ఎఫ్ఐఎం తీసుకుంటున్నారంటే దాన్ని చూడండి, దాన్ని ఒకసారి టచ్ చేసి మొత్తం దాన్ని ఎట్లా ఉంది దాని క్వాలిటీ చూడండి. ఎందుకంటే లోపల ఏమన్నా దానికి ఇంకా అది గ్రీన్ కలర్లో ఉండి ఇదంతా ప్రాసెసింగ్లో ఉందంటే దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేయండి, దాన్ని ప్లాంట్లో వేయద్దు. వై? బికాస్ ఈ పురుగులు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ప్లాంట్ని ఇంపాక్ట్ చేస్తాయి. అదొక థింగ్. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ప్లాంట్ మొదట్లో వేసేస్తారు ఇది డంగ్ తీసుకొచ్చి. సో అది కూడా మంచిది కాదు. దాని యొక్క చెప్పే కదా ఆల్రెడీ, రూట్స్ని తినేస్తాయని. సో ఎఫ్ఐఎం మీరు ఎప్పుడన్నా సరే కంప్లీట్గా మీరు దాన్ని యూజ్ చేయాలంటే అది ఫుల్గా రాట్ అయ్యిందా, అది మన ప్లాంట్కి ఉపయోగపడుతుందా లేదని మీరు చెక్ చేసిన తర్వాత వేయండి గైస్. అండ్ దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా మనం మార్చాలనుకుంటే మనం సాయిల్ మిక్స్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఫ్రీక్వెంట్గా మనం ఇచ్చుకుంటూ ఉండాలి, ఒక 1 month 2 months ఒకసారి పైన అప్పర్ సర్ఫేస్లో. అండ్ దానికి మనం ఏ టైప్ ఫెర్టిలైజర్ అన్నా మనం ఇచ్చుకోవచ్చు. అంటే మన యూరియా కానీ, ఇంకా మన పొటాషియం కానీ, ఇట్లా ఈ టైపు మన డిఏపి కానీ, ఓకే, మన డిఏపిలో పొటాష్ కానీ, డిఏపి కానీ, ఫాస్ఫరస్ కానీ, యూరియా కానీ ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసుకుని ప్లాంట్కి ఇస్తే ఇది ఏమైందంటే స్లోగా ప్లాంట్కి అనేది అది ఇస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. అండ్ ఈ విధంగా వర్మీ కంపోస్ట్ కూడా సేమ్ థింగ్. వర్మీ కంపోస్ట్ కూడా మనకు వర్మీ కంపోస్ట్ అంటే కంప్లీట్ కంపోస్ట్ అయిపోయింది, దాన్ని మనం బయట కొనుక్కోవాలి. బట్ ఎఫ్ఐఎం దీనికి సేమ్ కాంపోజిషన్స్ ఉంటాయి. వర్మీ కంపోస్ట్లో కొన్ని న్యూట్రియన్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. బట్ మీకు కాస్ట్ ఎఫిషియెంట్ ఫ్రీగా దొరికేది అయితే మాత్రం ఎఫ్ఐఎంఏ. ఆ ఎఫ్ఐఎం తెచ్చుకునేదైతే మాత్రం చూసుకోండి. అండ్ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మామిడి మొక్కలు కానీ, మనం బయట గార్డెనింగ్ చేసుకునే ప్లాంట్స్కు, వాటికి కూడా మీరు అప్లై చేద్దామంటే ఫస్ట్ ఒక చోట ఎక్కడన్నా దాన్ని ఒక పిట్ లాగా ఒక పోగేసుకుని అదంతా అయిపోయిన తర్వాత, ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాతే ఆ ప్లాంట్స్కి వేయండి. వై? బికాజ్ పెద్ద పెద్ద ప్లాంట్స్ అయినా సరే ఈ పురుగులు వెళ్ళి అక్కడ కూడా తినేసే ఛాన్స్ ఉంటాయి, అల్టిమేట్గా మనకు ప్లాంట్ చనిపోతుంది. సో ఎఫ్ఐఎం అప్లై చేసేటప్పుడు ఈ థింగ్స్ అనేవి మీరు ఫాలో అయితే మీ ప్లాంట్ అనేది చాలా బెటర్గా మీరు గ్రో చేయొచ్చు.
అండ్ ఎఫ్ఐఎం రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ గ్రోయింగ్.